తూర్పుగోదావరి జిల్లా అనపర్తి టీడీపీలో కలకలం రేగింది. పార్టీలోని క్షేత్రస్థాయి నేతలంతా కూడా మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. అనపర్తి టీడీపీ అభ్యర్థిగా నల్లమల్లి రామకృష్ణారెడ్డి పేరు ప్రకటించిన పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయిస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఆందోళన వ్యక్తం చేస్తున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎన్నికల ప్రచారాన్ని నిలిపేశారు. బీజేపీకి సీటు కేటాయిస్తారన్న అనుమానంతో కింది స్థాయి క్యాడర్ మొత్తం కూడా మూకుమ్మడిగా రాజీనామాలు చేసి జోన్ 2 ఇన్ఛార్జ్ సుజయ్ కృష్ణ రంగారావుకు అందజేశారు. ఒకవేళ బీజేపీకి టికెట్ కేటాయిస్తే అనపర్తి నియోజకవర్గం తెలంగాణ టీడీపీలా మారిపోతుందని హెచ్చరించారు వారు. మరి ఏదైతే దౌర్భాగ్యం, నిజంగా దుర్మార్గం, బీజేపీకి పొత్తుల భాగంగా ఇస్తే అవ్వచ్చు. ఎంపీ బీజేపీకి ఇచ్చి ఎమ్మెల్యే కూడా బీజేపీకి ఇస్తే పొరపాటులు కానీ ఏదైనా తప్పు నిర్ణయం తీసుకుని రామకృష్ణారెడ్డి గారి సీట్ లేకుండా బీజేపీకి కానీ ఈ నియోజకవర్గంలో ఇస్తే ఎమ్మెల్యే ఎంపీ కూడా ఓడిపోవడం ఖాయం. 4 మండల అధ్యక్షులు, జనరల్ సెక్రటరీలు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, అలాగే జిల్లా కమిటీలో ఉన్న అందరూ కూడా ముఖ్య నాయకులు అందరూ వెళ్ళి కలిసి ఇదే నిర్ణయం కానీ కొనసాగితే మేమందరం కూడా మూకుమ్మడిగా పార్టీకి కాదు, పార్టీ పదవులు ఏదైతే రామకృష్ణారెడ్డి గారు వాళ్ళ సంక్రమించిన పదవులు ఉన్నాయో మేమందరం కూడా ఏకస్థిరమై ఈ రాజీనామాలు ఇవ్వటం జరుగుతుందని చెప్పి ఆయన చేతిలో పెట్టడం జరిగింది. పొరపాటు గారు అటువంటి నిర్ణయం తీసుకుంటే అనపర్తి నియోజకవర్గం మరో తెలంగాణ, తెలుగుదేశానికి మరో తెలంగాణ అయిపోతుంది. మనీ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరీష్ అడిగి తెలుసుకుందాం. హరీష్ చెప్పండి. సో ఉదయం పెందుర్తి విషయం చూసాం, ప్రస్తుతం అనపర్తి, అటు జనసేన చూసినా ఇటు టీడీపీలో చూసినా ఈ శిబిరంలో ఇలాంటివన్నీ కూడా బయటపడుతూ ఉన్నాయి. ఆశించిన ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరికీ ఆశ భంగం, అలాగే ఇతర పార్టీలకు సీట్లు కేటాయించడాన్ని వాళ్ళందరూ కూడా గ్రహిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏం జరుగుతోంది, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అరే, అనపర్తి తెలుగుదేశం పార్టీలో తీవ్ర అసందిగ్ధ పరిస్థితులు అయితే చోటు చేసుకున్నాయి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి అనపర్తి ఒక బలమైన నియోజకవర్గానే చెప్పాలి. అక్కడ అభ్యర్థిగా రామకృష్ణారెడ్డిని గతంలోనే మొదటి లిస్టులోనే తెలుగుదేశం పార్టీ ప్రకటించింది కూడా. దీంతో వాళ్ళంతా అక్కడ ఎన్నికల ప్రచారం కూడా ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీకి అనపర్తి ఒక బలమైన ప్రాంతంగా పరిగణిస్తారు. అందులో భాగంగానే అభ్యర్థిని కూడా ముందుగా ప్రకటించారు. దాంతో ఎన్నికల ప్రచారం కూడా అక్కడ జరుగుతుంది. ఈ నేపథ్యంలో పొత్తుల్లో భాగంగా రాజమండ్రి పార్లమెంటరీ స్థానాన్ని బీజేపీ కేటాయించారు. అదేవిధంగా రాజమండ్రికి చెందిన బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోమవీర్రాజును కూడా అకామిడేట్ చేయాలనే ఉద్దేశంతో తూర్పుగోదావరి జిల్లాలోని ఏదో ఒక స్థానాన్ని కేటాయించాలనుకున్నారు. ముందు రాజమండ్రి సిటీ, అదేవిధంగా రూరల్ కూడా పరిశీలించడం జరిగింది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ 2 స్థానాల్లో ఒకటి ఇచ్చే అవకాశం లేదు అని తేలడంతో అనపర్తి స్థానాన్ని సోమవీర్రాజు కేటాయించాలనే ప్రయత్నం అయితే చేస్తున్నారు. బీజేపీ ఒక స్థానాన్ని, ముఖ్యంగా అనపర్తి స్థానాన్ని అయితే తీసుకున్న ప్రయత్నం అయితే చేస్తుంది. ఇది అనపర్తిలో ఉన్న తెలుగుదేశం పార్టీని పూర్తిగా సందిగ్ధంలో నెట్టేసింది. ఎందుకంటే అక్కడ ఎన్నికల ప్రచారం కూడా మొదలైపోయిన సందర్భంలో ఇప్పుడు అభ్యర్థి మారతారనే ప్రచారం రావడంతో ఏం చేయాలో తెలుగుదేశం పార్టీ నేతలకు పాలుపోని పరిస్థితి ఏర్పడింది. దీంతో అక్కడ ఎన్నికల ప్రచారాన్ని కూడా రామకృష్ణారెడ్డిని పూర్తి స్థాయిలో క్యాడర్ అంతా కలిపి నిలిపేయించింది. మొత్తం పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారం కూడా నిలిగిపోయింది. నిలిచిపోయిన తర్వాత కూడా చంద్రబాబు దగ్గరికి వెళ్ళినా సరే దీనికి సంబంధించి కొలిక్కి రాకపోవడంతో ఖచ్చితంగా బీజేపీ అభ్యర్థి అనపర్తి నుంచి పోటీ చేస్తారన్న విషయం పూర్తి స్థాయిలో స్పష్టమైపోయింది. దీంతో దిగువ స్థాయి కేడర్ అంతా ఇప్పటికే ఎవరైతే పార్టీ జోన్ 2 ఇన్ఛార్జ్ ఎవరున్నారో సుజయ్ కృష్ణ రంగారావు దగ్గరికి వెళ్ళి మొత్తం మూకుమ్మడిగా రాజీనామాలు కూడా సమర్పించడం జరిగింది. ఇంత జరిగినా సరే అభ్యర్థిగా రామకృష్ణారెడ్డిని కొనసాగిస్తామన్న మాట చంద్రబాబు దగ్గర నుంచి కానీ, ఆ పార్టీ వర్గాలు ఇతర నేతల దగ్గర నుంచి కానీ రావటం లేదు. దీంతో తమ పార్టీకి సంబంధించి అభ్యర్థి నిలబడు అనే విషయం స్పష్టమైపోతుందో తెలుగుదేశం పార్టీ నేతలంతా తీవ్ర ఆందోళన, అసంతృప్తితో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మరో నేతలు ఇక్కడ అంగీకరించే పరిస్థితి లేదు. ఎవరు వచ్చినా సరే, బీజేపీ నుంచి కాదు ఎక్కడి నుంచి ఎవరు వచ్చినా సరే ఎట్టి పరిస్థితుల్లో సహకరించమనే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. ఓకే హరీష్.